భక్తుడు కొలువైన పవిత్ర క్షేత్రం అశ్వత్థనారాయణ స్వామి విరాజిత స్థలం పినాకిని నదీ తీర శోభిత భూమి భువిలో వైకుంఠమై భాసిల్లిన ధామము శాంతించిన నరసింహుడు ప్రహ్లాదునికి పట్టాభిషేకమునర్చి వరముల వర్షము కురిపించి దీవించి అరణ్య మార్గమున వేగముగా ప్రవేశించే భీకర రూపమును చూచి భయముందే అడవిలోని సమస్త జీవజాలము రాక్షస సంహార రుధిరావశేషాలు గోళ్లలో కోరల్లో చిక్కి కంపించే చీల్చిన గోళ్ళు చిదిమిన కోరలు అగ్ని జ్వాలల వలె బాధను రగిలించే తట్టుకోలేని తాపముతో స్వామి ఆర్తనాదము చేసి అరణ్యమున పరుగెత్తే ఆ దృశ్యమున చెంచులు చెదిరిపోయిరి భయపడి పారిరి దిశ దిశలా అప్పుడొక అందమైన చెంచు యువతి స్నేహితులతో విహరిస్తూ కనబడే భీకరాకృతి చూచి యౌవనులు పరరి ఒకరే నిలిచే ధైర్య దీపమై నరసింహుని నేత్రాలలోకి తదేక దృష్టితో తిలకించే ఆ ప్రశాంత వదనమును చూచి నరసింహుడు నిశ్చలుడయ్యే క్రూరత కరిగి కరుణ వికసించే చిత్తము ప్రశాంతమై నిలిచే ఆ యువతే ఆదిలక్ష్మి అవతారము శాపవశాన చెంచు లక్ష్మిగా అవతరించే స్వామి బాధను గమనించిన ఆమె మాతృహృదయముతో ముందుకొచ్చే రావి వేప వేడి ఆకుల రసముతో గోళ్లలో కోరల్లో చిక్కిన అవశేషములను సావధానముగా తొలగించి రుధిర మరకలను శుభ్రపరచే ఆకుపసరులతో చేసిన ఉపచారమున నరసింహస్వామి ఉపశమనముందే ఆనంద పరవశుడై స్వామి వృక్షములకు వరములు ప్రసాదించే రావి వేప మేడి వృక్షములను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలగుగాక పూజించిన వారి పాపములు నశించుగాక వీటి నీడన జపధ్యానములు చేసిన వారికి అపార ఫలితములు లభించుగాక దేవతలందరము మీ అందు నివసించుదుము అని పలికే కరుణాసాగరుడు మఘమాస శనివారమున గాని ఆదివారమున గాని రావి వేప వృక్షములకు కళ్యాణమునర్చి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసిన వారికి శుభములు కలుగునని అభయమిచ్చే అప్పటి నుండి రావి చెట్టున మహావిష్ణువు వేప చెట్టున మహాలక్ష్మి కొలువుండిరి మేడి చెట్టున దత్తాత్రేయ స్వరూపుడైన శ్రీ గురువు భక్తుల కోర్కెలు తీర్చుచున్నాడు అశేష హరయే శోక వినాశనాయ వృక్షరాజ
शिवरूपाय वृक्षराजाय ते नमः यानि कानि च पापानि ब्रह्महत्या समानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिण पदे पदे अग्निगर्भ शमीगर्भ देवगर्भ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो यज्ञगर्भो नमोऽस्तु ते। దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము పినాకిని తీరమున విరాజిల్లే క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము శృంగరబట్టు మునివర్య తపస్సు ఫలముగా వెలసినది మహావట వృక్షము శ్రీహరి స్వయముగా భక్తుడితో కూడి వృక్ష నీడన కొలువై పూజలందుకుని అశ్వత్థ మహావట రూపమున వెలసిన కరుణానిధి నారాయణ స్వామియే వేప వృక్ష రూపమున మహాలక్ష్మి దేవి అశ్వత్థ నారాయణుడిని చేరి నిలిచి భక్తుల మనోభీష్టములు తీర్చుచు నిత్యము కృపాసాగరమై కాపాడుచున్నది దేవుడు భక్తుడు కలసి కొలువైనది అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము పినాకిని తీరమున విరాజిల్లే క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము అరణ్యవాసకాలమున పాండవులలో మధ్యముడు భీమసేనుడు ప్రతిష్ఠించిన శ్రీచక్ర భవానీ భీమలింగేశ్వరుడు నారాయణ స్వామికి అభిముఖమై వెలసి శివకేశవుల ఐక్యతను చాటుచు నిత్యము భక్తుల అభీష్టములు నెరవేర్చుచు నిలిచి పుణ్యక్షేత్ర మహిమను లోకమున చాటుచు అనుగ్రహ వర్షము కురిపించుచున్నాడు దక్షిణము నుంచి ఉత్తరమునకు ప్రవహించు పినాకిని నదిలో స్నానమాచరించగా పాపములు తొలగునని ప్రజల విశ్వాసం తీర్థమహిమగా ప్రసిద్ధి పొందినది శృంగరబట్టు కట్ట మధ్య భాగమున తపమాచరించుచుండగా మాఘమాసమున వేదవ్యాస మహర్షి దర్శనమిచ్చి
సంవత్సరమున అదే మాఘమాస 3వ వారమున అర్ధరాత్రి దాటిన ఆదివారమున స్వామి నిజ దర్శనమిచ్చి కృప చూపెను. తపమాచరించిన పవిత్ర స్థలమునే శ్రీమన్నారాయణ స్వరూపమున వెలసి భక్తుని కోరిక మేరకు వరములిచ్చి క్షేత్ర మహిమను లోకమున నిలిపినాడు. మాఘమాస 3వ శనివారం అర్ధరాత్రి తరువాత తిరునాళ బ్రహ్మోత్సవములు. శృంగరబట్టు తపమునకు మెచ్చిన స్వామి శంఖ చక్ర గదా అభయహస్తాలతో నిజ దర్శనము కలిగించి పాతకములు పోగొట్టి వరములు ఇచ్చి కాపాడిన కరుణామూర్తి. అశ్వత్థం మొదలున కొలువైన చరిత్రను పారాయణము చేద్దాం, కృపను పొందుదాం. దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము. పినాకిని తీరమున విరాజిల్లే క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము.